హమ్మయ్య! మొత్తానికి జగన్‌ని తిట్టడానికైతే బయటకొచ్చేసారు. డీఎస్సీలో మొన్న ఉద్యోగాలు పొందిన టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఎందుకంటే మొన్నటి వరకు జగన్ చేసిన ఉద్యమం వైసీపీ ఇంకా కొనసాగిస్తున్నది. డీఎస్సీ అభ్యర్థులకు అన్యాయం జరిగింది. అక్కడ అవినీతికి పాల్పడ్డారు. అర్హులైన వాళ్ళకివ్వలేదు. మెరిట్ ఉన్న వాళ్ళకి కాల్ లెటర్‌లు వచ్చినా వాళ్ళకి ఉద్యోగాలు రాలేదని. దానికి సంబంధించి అధికారులు ఇవ్వాల్సిన క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఇది ఇంతటితో అవ్వలేదు కాబట్టి అసలు ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళు బయటకొస్తే వాళ్ళు జగన్‌ని తిడితే కాస్తంత గట్టిగా ఉంటది కాబట్టి మొత్తానికి వాళ్ళైతే బయటకొచ్చారు. దీని వెనక రాజకీయ కుట్ర ఉందని నేను అనను. ఉంటదో లేదో ప్రజలకు తెలుసు. అది పక్కన పెట్టేద్దాం. కాకపోతే ఇప్పుడు ఈ డీఎస్సీ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళు అంటున్నది ఏంటంటే, మేము ఎవరు అడ్డదారిలో ఉద్యోగాలు పొందలేదు. మేము నిజాయితీగానే ఉద్యోగాలు వచ్చినియి మాకు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి అనేది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది వైసీపీ గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని ఇప్పుడు ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అడ్డదారిలో పొందారు అనట్ల. కొంతమంది విషయంలో స్పోర్ట్స్ కోటాలో కొన్ని కోటాల్లో అడ్డదారుల్లో రికమెండేషన్స్‌లో వాళ్ళకొచ్చినియి. మెరిట్ ఉన్న వాళ్ళని అర్హుల్ని పక్కన పెట్టి వాళ్ళకిచ్చారు అనేది వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అంతే తప్ప 17,000 మంది వాళ్ళకి అడ్డగోలుగా ఉద్యోగాలు వచ్చేసినాయి అని ఎవరు అనరు. అందులో మెరిట్ ఉన్న వాళ్ళు ఉంటారు. నిజాయితీగా సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే రెచ్చగొడతా ఉంటారు వెనక. అదిగో జగన్ మాట్లాడుతున్నారు మీరొచ్చి బయటకొచ్చి మాట్లాడండి. మీరే కౌంటర్ ఇవ్వాలి. ఇప్పటివరకు అధికారులు ఇచ్చారు, వాళ్ళిచ్చారు, వీళ్ళిచ్చారు. అయినా సరే ఇది ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఉద్యోగాలు పొందలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకొస్తున్నారు. మీరు కూడా వస్తే బావుంటది. మీరు కూడా జగన్‌ని తిట్టండి. ఇప్పుడు ఆ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు హ్యాపీ అందరికి. జగన్‌ని తిట్టడానికి ఆ టీమ్ బయటకొచ్చింది. అయితే ఇందులో ఉన్నమాట అంటే ఉలికెక్కువ అంటారు కదా! నిజంగా నిజాయితీగా సంపాదించుకున్న వాళ్ళు ఏం మాట్లాడరు. అలాగని వచ్చినోళ్ళందరూ నిజాయితీ పరులు కాదు అని కూడా మా ఉద్దేశం కాదు.